బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు విలీనం చేసేందుకు పొత్తు కోసమా 6 రోజులు ఢిల్లీలోనే కేటీఆర్, హరీష్ రావు కష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రణాళిక. 2 పార్టీల మధ్య డీల్ కుదిరితే కవితకు బెయిల్, వలసలకు బ్రేక్, దోస్తీపై కమల్నాథ్లో భిన్నాభిప్రాయం, అలాంటి లేక గులాబీ పార్టీ ఆలోచన. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ బీజేపీతో టైఅప్ అయితే కల్వకుంట్ల కవిత నిజంగా బయటకు వచ్చేటువంటి నేపథ్యంలో గత 5 రోజుల నుంచి వెళ్ళి హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీలోనే చెక్కలు కొట్టేటువంటి నేపథ్యం, ఢిల్లీలో ఉండి అనేక సందర్భాల్లో మాట్లాడుతున్న సందర్భాలనే ఒకవేళ ప్రభుత్వం నిజంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే నిజంగా వాళ్ళ సంఖ్య పెరిగేటువంటి నేపథ్యం ఉంది. అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా చేస్తారన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ రహస్యంగా అయితే మంతలు జరిపే నేపథ్యం ఉంది. ఒకవేళ బీజేపీతోని బీఆర్ఎస్ పొత్తు కూడితే ఈ రాష్ట్రంలో మళ్ళా సీఎం పదవిని ఎవరు తీసుకుంటారు, ఒకవేళ కాంగ్రెస్కు ఎదురయ్యే సమస్య ఉంటే ఇలా సీఎం పదవి విషయంలో ఎవరు వస్తారు, ఏం ఉంటారన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ దోస్తి కట్టాలని అనుకుంటుందంట, వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటున్న గడ్డి పరిస్థితి నుంచి బయటకు పడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదు. కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమేనా? డీలు కుదిరితే కాంగ్రెస్లోకి వెళ్ళి వలసలకు బ్రేక్ వేయించాలనుకుంటున్నదా? ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్లకు అయితే బెయిల్ ద్వారా రిలీఫ్ దొరుకుతుందా? రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న ఎంక్వైరీల నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నదా? ఫోన్ ట్యాంపేలో ఇరుక్కుపోకుండా చూసుకోవచ్చా? ఇవి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చలు. బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చా అనేది బీఆర్ఎస్ భావన. లోక్సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సాకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు షురు చేసినట్టు తెలుస్తున్నది. ఇలా ఉన్నటువంటి ప్రధానంగా ఎవరైతే ఉందో ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఉంది, ఏ విధంగా పోతుంది, ఎట్లా ఉన్నటువంటి ప్రధాన వార్తల నేపథ్యం అది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా బీఆర్ఎస్కి లోక్సభలో ఒక ఎంపీ లేకపోయినా, పొత్తుల అవసరం లేకపోయినా కారు కమలం పార్టీల మధ్య ఏదో ఒక రూపం దోస్తు కూరుతుందని గులాబీ లీడర్లు భావిస్తున్నారు. పొత్తుల విలీనంతో ఏ పార్టీకి ఎంత లాభం అనే చర్చలు ఎలా ఉన్నా వీలంత తొందరగానే ఈ 2 పార్టీల మధ్య ఈక్వేషన్లు మార్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న 4.5 ఏళ్ల పాటు పార్టీ నడిపించడంలో చిక్కులను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరైతే కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చని గులాబీ లీడర్ల అభిప్రాయం. తీహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖాత్ అంటూ ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో బీజేపీకి చెందిన ఎవరెవరితో ఎలాంటి మందలు జరపన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ ఇచ్చే ఫీడ్బ్యాక్తో మరోసారి అస్థిరబాట తప్పదేమోనని మాటలు వినిపిస్తున్నాను. ఎప్పుడు లేనంత చిక్కుల్లో గులాబీ బాస్. అసెంబ్లీ ఎన్నికల పవర్ కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అనేక సవాళ్ళను ఎదుర్కొంటూనే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇలా తట్టుకోలేనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో రహస్యంగా మంత్రాలు జరిపే నేపథ్యం ఉంది. ఆ రహస్యంగా మంత్రాలు జరిపేటువంటి సందర్భంలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా పోతుందనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దానికోసము ఇలా ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఆ ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు